ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియోని చూడండి. వాళ్ళ స్కెలిటన్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ అయినాయంట. చిన్నపిల్లల స్కెలిటన్స్ తెరిసా నుంచి. ఏంది అక్కడ దోపిడీ? అది కరువు ప్రాంతాలని చెప్పి నేనేదో ఆదుకుంటున్నానని చెప్పి నువ్వు వచ్చి చేసిందేంటి? 60,000 స్కెలిటన్స్ ని కోల్కతా నుంచి ఎక్స్పోర్ట్ చేయాల. ఇలాంటిదాన్ని సెయింట్ అంటావా, మదర్ అంటావా? వచ్చి జనాలకి ఏదో చారిటీ కూడా చేస్తుంది, మంచిది చేస్తుంది. ఈ వీడియోలో చూసిన బ్రదర్ మదర్ తెరీసా గారి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈయన మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నాడు ఏంటంటే 60,000 స్కెలిటన్స్ ట్రాన్స్‌ఫర్ చేశారని అని అంటూ ఉన్నాడు. అంటే ఈయన దగ్గర ఏ ఆధారాలు లేవు. ఎవరో మాట్లాడిన మాట లేకపోతే కావాలని బ్లేమ్ చేసే మాటను ఆయన అక్కడ చూపిస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. మదర్ అనే యొక్క ట్యాగ్‌లైన్ లేకపోతే ఆ బిరుదును మన దేశము ఆమె యొక్క సేవలను గుర్తించి ఇచ్చినట్లు మనకు కనిపిస్తూ ఉంది. అది ఆమె మీద నిందలు మోపడము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా పెద్దలను గౌరవించాలి. అంతేకాకుండా వారు ఇతర దేశస్తులైనప్పటికీ గూడా అతిథి దేవో భవ అంటే అతిథుల్ని గౌరవించాలని మన దేశము చెప్తూ ఉంది. కాబట్టి మరి ఇటువంటి అపనిందలు మోపుతూ, ఇటువంటి లేనిపోని మాటలన్నీ చెప్తూ ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా మనం సత్యం తెలుసుకోవాలి. సత్యము ఎలా తెలుసుకోవాలి అంటే ఒకవేళ మీరు కొంచెం ఫినాన్షియల్‌గా బ్లెస్ అయినట్లయితే ఆమె ఎక్కడైతే సేవ చేసిందో, ఆమె ఎక్కడైతే పరిచర్య చేసిందో ఆ కోల్కతా ప్రాంతానికి వెళ్లి ఆమె గురించి ఒక్కరంటే ఒక్కరైనా ఆమె గురించి తప్పుగా నింద చూపిస్తే లేకపోతే ఏవైనా ఒక ఆధారాలు చూపిస్తే నేను కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాను. ఈ వీడియోని వీక్షిస్తున్న మీరందరూ కూడా మదర్ తెరీసా గారిని గౌరవించాలి. ఆమె సేవలను కొనియాడాలని మీ అందరిని విజ్ఞాపిస్తూ ఉన్నాను.